హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం టీచర్ ఎంపవర్మెంట్ అంటే టీచర్ యొక్క సాధికారిత గురించి అయితే తెలుసుకుందామండి. టీచర్ ఎంపవర్మెంట్ అంటే ఉపాధ్యాయుని సాధికారత అంటే కొత్తగా విషయాలు అంటే కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం ఎలా అండ్ అలాగే టీచర్స్ యొక్క లక్షణాలు ఏంటి అనే దాని గురించి చెప్పడమే ఈ సాధికారత అంటారు. సో టీచర్ ఎంపవర్మెంట్ మీన్స్ టు ఇంప్రూవ్ ద కేపబిలిటీస్. సో ప్రతి ఒక్కరికి కొన్ని క్యాపబిలిటీస్, నైపుణ్యాలు, స్కిల్స్ అనేవి ఉంటాయి. దాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యూస్ చేసేది ఈ ఎంపవర్మెంట్ అని అంటారు. ఎంపవర్మెంట్ మీన్స్ ఇంప్రూవింగ్ ఇండివిజువల్స్ పవర్, క్యాపబిలిటీస్ అండ్ స్ట్రెంథెనింగ్ ఇండివిజువల్ పవర్స్ అండ్ మేకింగ్ కాంపిటెంట్. అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నట్టుకు అండ్ అలాగే వాళ్ళ యొక్క పవర్స్ని స్ట్రాంగ్గా చేసుకున్నట్టుకైతే ఉపయోగిస్తారనమాట. సో ఇందులో వచ్చేసి గుడ్మన్ అనే ఆయన ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ టు షార్పెన్ స్టూడెంట్ స్కిల్స్. ఎంపవర్మెంట్ అంటే మీనింగ్ ఏమని ఇచ్చారంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ టు షార్పెన్ స్టూడెంట్ స్కిల్స్. స్టూడెంట్స్కి స్కిల్స్ని నేర్చుకోవడానికి ప్రాక్టికల్గా కొన్ని అనుభవాలు అనేవి ఏర్పరుస్తూ ఉండాలి. నెక్స్ట్ లాంగ్మ్యాన్ కాంటెంపరీ ఇంగ్లీష్ డిక్షనరీ 1998. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎంపవర్మెంట్ గురించి అడిగితే కనుక క్వశ్చన్ దీని మీద రావచ్చు. సో లాంగ్మ్యాన్ కాంటెంపరీ ఇంగ్లీష్ డిక్షనరీ 1998. ద వర్డ్ ఎంపవర్మెంట్ మీన్స్ టు గివ్ సమ్వన్ మోర్ కంట్రోల్ ఓవర్ దేర్ ఓన్ లైఫ్. సో వాళ్ళ యొక్క ఓన్ లైఫ్ మీద ఎక్కువ కంట్రోలింగ్ అనేది ఉండేటట్టు చూస్తుంది ఈ సాధికారత అని చెప్పడం జరిగింది. ఎంపవర్మెంట్ ఈజ్ ఎ యూనివర్సల్ కాన్సెప్ట్ దట్ రివీల్స్ ద కాంపిటెన్స్ ఆఫ్ ద టీచర్. టీచర్ యొక్క కాంపిటెన్స్ని రివీల్ చేసేదే ఈ ఎంపవర్మెంట్. సో ఈ ఎంపవర్మెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయి. ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ టీచర్ ఎంపవర్మెంట్. సో ఎఫెక్టింగ్ అండ్ ఇఫెక్టింగ్ అనేవి 2 ఉంటాయండి. అఫెక్టింగ్ అంటే కొన్ని అనుకూలమైనవి అనమాట. టీచర్స్ పర్సనాలిటీ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్. ప్రీ ప్రొఫెషనల్ ట్రైనింగ్ రిసీవ్డ్ బై టీచర్. సో టీచర్ అనేవారు ప్రీ ప్రొఫెషనల్గా ట్రైనింగ్ అనేది చేసి ఉండాలి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లాన్స్. ఎవాల్యుయేషన్ ఆఫ్ స్టూడెంట్స్ అచీవ్మెంట్. సో స్టూడెంట్స్ యొక్క అచీవ్మెంట్ని మూల్యాంకనం చేసే విధంగా అయితే ఈ ఎంపవర్మెంట్ అనేది ప్రతి ఒక్క టీచర్లో ఉండాలి అని చెప్పడం జరిగింది. లెవెల్స్ ఆఫ్ టీచర్ ఎంపవర్మెంట్ ఆర్ టీచర్ లెవెల్ అండ్ స్టూడెంట్ లెవెల్. ఇందులో ఎంపవర్మెంట్ సాధికారతకి సంబంధించి 2 లెవెల్స్ అనేవి ఉన్నాయి. ఒకటి ఉపాధ్యాయుని సాధికారత అండ్ అలాగే స్టూడెంట్ విద్యార్థిని యొక్క సాధికారత అనమాట. ప్రతి ఒక్కరికి నైపుణ్యాలు అనేవి అభివృద్ధి పరిచే విధంగా ఉండాలి. అండ్ ఇందులో వచ్చేసి డెసికో. సో డెసికో అనే ఆయన ఇవ్వడం మోటివేషన్ ఫర్ టీచర్ ఈజ్ అ ఫ్యాక్టర్ దట్ ఎన్హాన్సెస్ రాదర్ దాన్ డిమినిషెస్ ద ఎనర్జీ డిస్ప్లేడ్ బై అన్ ఇండివిజువల్ ఇన్ క్యారింగ్ అవుట్ దేర్ వర్క్. డెఫినేషన్ అనేది చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇందులో వచ్చేసి చటోపాధ్యాయ కమిషన్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. 1985. సో ఎప్పుడైనా అడగొచ్చు చటోపాధ్యాయ కమిషన్ అనేది ఎప్పుడు స్థాపించడం జరిగిందంటే 1985. సో టీచర్ ఎంపవర్మెంట్ గురించి అయితే మెయిన్గా ఈ టాపిక్ అండి. సో చాలామంది అయితే వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. అండ్ అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ వీడియో అనేది చూస్తుండండి. సో ఇవి మీకు చాలా యూస్ఫుల్ అవుతాయని ఇంగ్లీష్ మీడియంలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడైతే టాపిక్ అయితే టీచర్ ఎంపవర్మెంట్ గురించి అయితే స్టార్ట్ చేసాం కదండి. సో దాని యొక్క కంటిన్యూషన్ అనేది చూద్దాము. అందులో ఈ ఎంపవర్మెంట్కి సంబంధించిన కొన్ని విద్యా సంస్థలు అనేవి ఉన్నాయన్నమాట. ట్రైనింగ్ ఇచ్చే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఉన్నాయి. వాటి గురించి అయితే తెలుసుకుందాం. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఫస్ట్ NCTE, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. సో ఫుల్ ఫామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో అయితే దీని ద్వారా అయితే గుర్తుపెట్టుకోవచ్చు. NCTE, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఇట్ ఈస్ ద హైయెస్ట్ బాడీ టు కంట్రోల్ టీచర్ ఎడ్యుకేషన్. సో ఉపాధ్యాయ వృత్తికి సంబంధించి ఉపాధ్యాయ విద్యకి సంబంధించి కనుక చూసుకుంటే ఇది చాలా హైయెస్ట్ ఇన్స్టిట్యూషన్ అనమాట. NCTE, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. టీచర్ ఎడ్యుకేషన్ మొత్తం నేషనల్ కౌన్సిల్ కింద అయితే కంట్రోల్లో ఉంటుందన్నమాట. In 1993, the central government created NCTE as an independent institution through the Act of Parliament. సో యాక్ట్ 1993 స్టార్ట్ చేయబడింది అనమాట ఇది. సో పార్లమెంట్ ద్వారా అయితే ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ద నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1993, యాక్ట్ నెంబర్ 73 అనమాట. NCTE కేమ్ ఇంటూ ఎఫెక్ట్ ఆన్ అంటే స్టార్ట్ అయింది 1 జూలై 1995
అండ్ వర్కింగ్లోకి వచ్చిందని ఏది అంటే 17th August 1995 సేమ్ ఇయర్, కానీ మంత్ అండ్ డేట్ అనేది సపరేట్ అనమాట. అంటే ఎప్పుడు దాని కొంచెం చర్చ ఎఫెక్ట్ అవునంటే చర్చ అయితే స్టార్ట్ చేయడం జరిగిందంటే 1st Julyన. ఎప్పుడైతే వర్క్ స్టార్ట్ అయిందంటే 17th August. ఇట్ వాజ్ లొకేటెడ్ ఎట్ న్యూఢిల్లీ. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ఎన్సిటీ అనేది ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉంది. నెక్స్ట్ కంటిన్యూషన్ ఆబ్జెక్టివ్స్ చూద్దాం. దీనికి సంబంధించిన విద్యా లక్ష్యాలు ఎలాగా ఉన్నాయి అనేవి. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎన్సిటీ ఈస్ టు బ్రింగ్ క్వాలిటీ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ అక్రాస్ ద కంట్రీ. సో ఎన్సిటీకి నేషనల్కి సంబంధించి ప్రతి ఒక్క టీచర్కి సంబంధించిన విద్య అనేది మంచి క్వాలిటీ, అంటే ప్రతి ఒక్క విద్యార్థులకు టీచర్ అనేవారు ఎలా ఉండాలి అనే దాన్ని చూపించే విధంగా ఉండాలి అని ఎన్సిటీ చెప్పడం జరిగింది. టు ఇంప్లిమెంట్ రీసెర్చ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు ద టీచింగ్ ప్రొఫెషన్. టీచింగ్ ప్రొఫెషన్కి సంబంధించిన కొన్ని రీసెర్చ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా రిలేటెడ్గా స్టార్ట్ చేయడం జరిగింది. కండక్టింగ్ ట్రైనింగ్ కోర్సెస్ టు డిటర్మైన్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ టీచర్స్ టీచింగ్ ఎడ్యుకేషన్. టు సపోర్ట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ టీచర్ ఎడ్యుకేషన్ బై కండక్టింగ్ సర్వేస్, వర్క్షాప్స్ అండ్ సెమినార్స్. సో టీచర్ ఎడ్యుకేషన్లో టీచర్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి కొన్ని సర్వేస్, వర్క్షాప్స్, సెమినార్స్ అనేవి పెట్టి వాళ్ళలో టీచర్ యొక్క క్వాలిటీస్ ఉన్నాయా లేదా అనేది అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఆ క్వాలిటీస్ కూడా ఉండేటట్టు చూసుకోవాలి అని చెప్పడం జరిగింది. ఆబ్జెక్టివ్స్ అనేవి ఎన్సిటీకి సంబంధించి. అండ్ నెక్స్ట్ కొన్ని రీజనల్ సెంటర్స్. ఎన్సిటీ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన కొన్ని సెంటర్స్ అనేవి ఉన్నాయి. నార్త్ హెడ్ ఆఫీస్. సో నార్త్ సైడ్కి వచ్చేసి జైపూర్ మెయిన్ సెంటర్ అనమాట. సదరన్కి వచ్చేసి బెంగళూరు, ఈస్టర్న్కి వచ్చేసి భువనేశ్వర్, వెస్ట్రన్ అయితే బీహార్. సో ఇందులో నుంచి క్వశ్చన్ అయితే రావడం జరుగుతుందండి. ఎలా అంటే సో ఎన్సిటీ యొక్క రీజనల్ సెంటర్ సదరన్కి సంబంధించి, సౌత్ సెంట్రల్కి సంబంధించి ఎక్కడ ఉంది అని అడగచ్చు, బెంగళూరు. అండ్ అలాగే నార్త్కి సంబంధించి జైపూర్, ఈస్టర్న్ భువనేశ్వర్, వెస్ట్రన్కి వచ్చేసి బీహార్. నెక్స్ట్ ఎన్సిటీ హ్యాస్ డిసైడెడ్ టు మేక్ రాడికల్ చేంజెస్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్ అకార్డెన్స్ విత్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎన్ఈపీ 1986. సో ఎన్ఈపీ 1986 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించి 1986లో కొన్ని చేంజెస్ అనేవి చేయడం జరిగింది టీచర్ ఎడ్యుకేషన్లో. ద 3 areas కాంపిటెంట్, కమిట్మెంట్ అండ్ ఇంక్లూజివ్నెస్ ఆర్ క్రూషియల్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్. సో టీచర్ ఎడ్యుకేషన్కి ఉపాధ్యాయ విద్యకి సంబంధించి కాంపిటెంట్, కమిట్మెంట్, ఇంక్లూజివ్నెస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ సో ఎన్సిటీకి సంబంధించి అయితే అవేనండి ఇంపార్టెంట్. నెక్స్ట్ కంటిన్యూషన్ వచ్చేసి ఎన్సిఈఆర్టీ. నెక్స్ట్ ఏది పెద్దది టీచర్ ఎడ్యుకేషన్కి సంబంధించి అంటే నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సో ఎన్సిఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఎన్సిఈఆర్టీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 16th September 1961. సో ఎన్సిఈఆర్టీ ఎప్పుడు స్థాపించబడింది అంటే 16th September 1961. ఎన్సిఈఆర్టీ కండక్ట్స్ అండ్ ప్రమోట్స్ రీసెర్చ్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్. సో టీచర్ ఎడ్యుకేషన్లో అండ్ అలాగే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా కొన్ని రీసెర్చెస్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ ఎన్సిఈఆర్టీ. Its activities are preparing and framing textbooks from 1 to 10th class as per CBSE syllabus. సో దీని యొక్క ఎన్సిఈఆర్టీ యొక్క ముఖ్య యాక్టివిటీ ఏంటి అంటే టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ చేయడం అనమాట. 1 to 10th class వరకు సిబిఎస్ఈ సిలబస్ ప్రకారం. సో నేషనల్ అనగానే సిబిఎస్ఈ సిలబస్ అనమాట. 1 to 10th వరకు అయితే ఈ టెక్స్ట్ బుక్స్ అనేవి రెడీ చేయడానికి ఈ ఎన్సిఈఆర్టీ యొక్క ముఖ్య యాక్టివిటీ అనమాట. ఇంప్రూవింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి అకార్డింగ్లీ ఈ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది ఇంప్రూవ్ చేసే విధంగా ఉంటుందన్నమాట ఈ ఎన్సిఈఆర్టీ. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? శ్రీ అరవిందో మార్గ్ ఇన్ న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో శ్రీ అరవిందో మార్గ్ ప్లేస్లో ఉందన్నమాట ఈ హెడ్ క్వార్టర్, ఎన్సిఈఆర్టీ యొక్క హెడ్ క్వార్టర్. డైరెక్టర్ వచ్చేసి డాక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని. సో డాక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని అనే ఆయన ఎన్సిఈఆర్టీ యొక్క డైరెక్టర్ అనమాట. హెడ్ వచ్చేసి యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్. సో యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు అంటే శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ప్రెసిడెంట్ వచ్చేసి. సో ఆయనే ఈ ఎన్సిఈఆర్టీ యొక్క హెడ్ అనమాట. ఆయన్ని యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అని కూడా అంటారు. నెక్స్ట్ కంటిన్యూషన్. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఎంహెచ్ఆర్డి యొక్క ఫుల్ ఫామ్ మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ వర్క్స్ టు ఇంప్లిమెంట్ ద కరికులం అండ్ స్కూల్ ఎడ్యుకేషన్. సో స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి
స్కూల్లో ఉండే విద్య అనేది ఎలా జరుగుతుంది అండ్ అలాగే పాఠ్య పథకాలు ఎలా ఉంటాయి అని మొత్తం ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు, వర్క్ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ అనమాట. NTSE నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ ఈస్ కండక్టెడ్ అండర్ 2 లెవెల్స్. సో నేషనల్కి సంబంధించి NCERT వాళ్ళకి NTSE అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. 2 లెవెల్స్లో కండక్ట్ చేస్తారనమాట. అంటే ఎడ్యుకేషన్ అనేది ఎలా జరుగుతుంది, CBSEలో మొత్తం కరెక్ట్గా జరుగుతుందా లేదా అనేదాన్ని చెక్ చేసుకోవడానికి ఇది జరుపుతారనమాట. NTSE నేషనల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్. NCERT ఫార్ములేటెడ్ అండ్ యాక్షన్ ఫర్ ద ఇంప్లిమెంట్ ఆఫ్ సర్వశిక్ష అభియాన్. సో ఇది సర్వశిక్ష అభియాన్ యొక్క యాక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది NCERT. NCERT అనేది దేని మీద ఫోకస్ చేస్తుంది అంటే రెడ్యూసింగ్ జెండర్ అండ్ సోషల్ డిస్పరిటీస్ ఇన్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్లో జెండర్ డిఫరెన్సెస్, సో గర్ల్స్ బాయ్స్ అనే డిఫరెంట్ అనేది సోషల్ డిస్పరిటీస్ అనేవి లేకుండా చూస్తుందన్నమాట ఈ సర్వశిక్ష అభియాన్ అనేది. అందరూ ఒకటే, సో అందరికీ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ అని చెప్పి ఈ సర్వశిక్ష అభియాన్ కింద జరుపుతారు. గ్రాంటింగ్ ఆఫ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఆన్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ టీచర్ ఎడ్యుకేషన్ త్రూ ERIC అంటే ఎడ్యుకేషన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అంటారు. దీని కింద అయితే గ్రాంట్స్ అనేవి రావడం జరుగుతుంది. ERIC ఎడ్యుకేషన్ రిసోర్సెస్ ఇన్ఫర్మేషన్ సెంటర్. నెక్స్ట్ NCERT అఫిలియేటెడ్ ఇన్స్టిట్యూట్స్. సో NCERT కింద ఉండే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏవి అంటే NIE నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇది వచ్చేసి న్యూఢిల్లీ. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ CIET న్యూఢిల్లీ. పండిత్ సుందర్లాల్ శర్మ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ భోపాల్. సో ఇది కూడా ప్రీవియస్ ఇయర్ బిట్ అండి, ఒకసారి గుర్తుపెట్టుకొని, చాలా ఇంపార్టెంట్. పండిత్ సుందర్లాల్ శర్మ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంది, విద్యాంతర విద్య భోపాల్లో. నేషనల్ రిసోర్స్ సెంటర్ ఆన్ వాల్యూ ఎడ్యుకేషన్ విలువల విద్య గురించి అయితే ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీ. ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్ కమిటీ న్యూఢిల్లీ. మ్యాక్సిమం వచ్చేసి అన్నీ న్యూఢిల్లీలోనే ఉన్నాయండి హెడ్ క్వార్టర్స్ నేషనల్కి సంబంధించి. రీజనల్ ఇన్స్టిట్యూట్స్, సో RIE కొన్ని రీజనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయంటే అజ్మీర్, భోపాల్, భువనేశ్వర్, మైసూర్, షిల్లాంగ్లో అయితే ఉన్నాయి ఈ రీజనల్ RIEకి సంబంధించిన కొన్ని ఎడ్యుకేషనల్ సెంటర్స్ అనేవి. సో దీనికి సంబంధించి అయితే NCERTకి సంబంధించి అండ్ అలాగే NCTకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ అనేవి రావచ్చు. సో కాబట్టి మీరు ఇవి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూస్తేనే మీకు తెలుస్తుంది అనమాట. సో ఈ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నార్త్లో వచ్చేసి జైపూర్, సదరన్కి వచ్చేసి బెంగళూరు, ఈస్టర్న్ అయితే భువనేశ్వర్, వెస్టర్న్ అయితే బీహార్. NCT యొక్క రీజనల్ సెంటర్స్ అనమాట. సో NCT యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి అండ్ అలాగే అది స్థాపించిన ఇయర్ ఏంటి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. సో NCERTకి సంబంధించి NCTకి అయితే సంబంధించి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఇంగ్లీష్ మీడియంలో అయితే చాలామందికి యూజ్ అవుతాయని వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ లైక్ చేస్తుండండి అండ్ అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. చాలామంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.